అయితే ఇప్పుడు నాగసాధువులు అన్నారు కదా! మామూలుగా చూసేంత వరకు, మాట్లాడుకునేంత వరకు మగ నాగసాధువుల గురించే మాట్లాడుకుంటాం. అవును. కానీ ఆడవాళ్ళు కూడా ఉంటారని చెప్పి వాళ్ళు బయట ప్రపంచంలోకి రారు. కానీ కుంభమేళా సమయంలో వాళ్ళు వస్తారు అని వస్తారు. చెప్పి అంటారు కదా! అవును. అలాంటి వారు వచ్చారా? మీరు వెళ్ళిన ఆ సమయంలో మీరు కలిసారా? మహిళా నాగసాధువులు ఉన్నది వాస్తవం. హ్మ్. కానీ వాళ్ళ యొక్క దీక్షా నియమాలు ఇప్పుడు చూపిస్తే అది ఆజ్ఞ అనేది వెళ్ళిపోతుంది. హ్మ్. మహిళలకి ఆదర్శవంతమైనటువంటి మహిళలను మనం ఆదర్శవంతమైనటువంటి శ్రీమూర్తులుగా చూయిస్తాం. హ్మ్. ఇది ధర్మ పోరాటం. హ్మ్. ఇందులో పురుషులు ముందు వరుసలో ఉంచేసి హ్మ్. స్త్రీలను హ్మ్. తమ యొక్క ధర్మపక్షాన వచ్చిన వాళ్ళని స్వాగతిస్తారు. హ్మ్. కానీ స్త్రీ తన యొక్క యోగముని గుర్తించి ఆ యొక్క మగ నాగసాధువుల వెనక వారు కూడా ఉంటారు. హ్మ్. కానీ వారు బయటికి రారు. ఓకే. వారికి ఎక్కువ ఆచరణలు ఉంటాయి. మగ నాగసాధువుల కంటే ఆడవారిలో ఆడవాళ్ళు. ఉన్న నాగసాధువులకే ఎక్కువ ఆచరణలు ఉంటాయి. ఇంకా హుహు. ఎక్కువ ఆచరణలు ఉంటాయి. మగ నాగసాధువులు నగ్నంగా తిరగగలుగుతారు. అవును. కానీ మహిళా నాగసాధువులు నగ్నంగా తిరగకూడదు. నాగసాధువులు గూడా నగ్నంగా తిరుగుతారా? అంటే మేము విన్నంత వరకు అఘోరాలు మాత్రమే అలా దిగంబరంగా ఉంటారు అని చెప్పి విన్నాము. అవును. మహిళా నాగసాధువులు మాతృమూర్తులతో సమానం. హ్మ్. కాబట్టి వారిని నగ్నంగా చూయించకూడదు. కాబట్టి ఆ ధర్మాచరణని వాళ్ళు వస్త్రం కప్పుకొని ఉంటారు. హ్మ్. వారు చేసే విధానం వాళ్ళ యొక్క పూజా మందిరాల్లోనే మాత్రమే వాళ్ళు గుహల్లోనూ వాళ్ళ పూజా మందిరాల్లో వాళ్ళు నగ్నంగా సాధన చేసుకోవడం జరుగుతుంది. హ్మ్. కానీ సమాజంలో ఎప్పుడు ఏ మహిళా నాగసాధువులు కూడా నగ్నంగా తిరగకూడదు. ఓకే. అది ధర్మాన్ని కాపాడడం కోసం. హ్మ్. ధర్మాన్ని కాపాడడం కోసమే కదా వాళ్ళు దీక్ష తీసుకుంది. మరి ధర్మాన్ని చెడగొట్టడం కోసం నగ్నంగా తిరగడం ఉండదు. హ్మ్. మగవాళ్ళు తిరిగేది ఎందుకు అంటే మగనాగ సాధువులు వారు విరోచిత పోరాటంకి సిద్ధపడిన వాళ్ళు. హ్మ్. నాది అనుకునేది వస్త్రం కప్పుకున్నప్పుడే వస్తుంటాయి. హ్మ్. ఈ సొగసు నాది అనుకుంటాం, వస్త్రం కప్పుతాం. హ్మ్. ఈ సొగసు నాది కాదు అని అనుకుంటే అది వస్త్రం ఇప్పేయాల్సిందే. హ్మ్. అలా మగవాడికి నాది కాదు, మగవాళ్ళకి అహంకారం ఎక్కువ ఉంటుంది. హ్మ్. ఆ అహంకారాన్ని తొలగించడం కోసమే ఆ యొక్క నాగసాధువుల నియమం వస్త్రం తీసేసుకొని నగ్నంగా ఆచరణ చేయాలనే నియమం ఉంది. ఓకే. అహంకారం తొలగిపోతుంది. హ్మ్. అహంకారం వీడినప్పుడే ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి గురువుగా నాగసాధువులు ఉంటారు. అందుకే నాగసాధువులు నగ్నంగా ఉంటారు. కానీ వాళ్ళు వేరే ఏ విధమైనవి లేదు. ఇప్పుడు అఘోరాలు ఇలాంటి కుంభమేళాకి మాత్రమే వస్తారు. ఎక్కడా కనిపించరు. కానీ కుంభమేళా ప్రాంతంలో మాత్రం గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. వస్తారు. స్నానం ఆచరించిన మరుక్షణం ఎవరికీ కనిపించరు మానవ మాతృలకి అంటారు కదా! మరి మీరు కూడా ఉపాసన చేసి కొంచెం ఆ జ్ఞానాన్ని సంపాదించిన వారు. మీకు కూడా అలా అదృశ్యమైనట్టుగానే కనిపిస్తున్నారా? కనిపిచ్చారా? నేను కూడా ఇప్పుడు దాకా అదృశ్యంలోనే తిరిగాను. హ్మ్. అవునా? అదృశ్య యోగులుగానే తిరిగాను. ఆ! నేను ఎక్కడ పని చేశాను, ఎక్కడున్నాను సమాజానికి తెలవదు. హ్మ్. ఇప్పుడు ఓ సందర్భం వచ్చింది కాబట్టి కనిపించాల్సి వచ్చింది. హుహుహు. నాగసాధువుల పరంపర తరపున హ్మ్. నేను కొన్ని వాగ్దాటిని ప్రజలకు పరిచయం చెయ్యాలని వచ్చాను కాబట్టి వచ్చాను. హ్మ్. తెలియడం కోసం వచ్చాను కానీ హ్మ్. లేకుంటే నేను కూడా అదృశ్య రూపంలోనే ఉండేవాడిని. హుహుహుహు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్తనాదాలు, హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనలు, ఇక్కడ జరుగుతున్నటువంటి చెడు అనేది పెరగడం వల్ల మేము కదిలి వచ్చి దాన్ని సరిచేసే మన తోచినంతగా మన శక్తి మీర సాధించినంతగా దాన్ని తగ్గించి ఆ ఆపదల నుంచి విముక్తి చేయడం కోసం మేము ఉంటామని వచ్చాము. ధర్మరక్షణ కోసమే. ఓకే. నేను వచ్చింది ధర్మరక్షణ పరిరక్షణ కోసమే కానీ హ్మ్. మాయ మాటలు చెప్పడము, హ్మ్. మాయను సృష్టించడం. మాయ ఎన్నటికి గెలవదు. నిజం నిలబడ్డన్ని రోజులు మాయ నిలబడదు. ఆ! అది నాగసాధువుల తరపున నేను వచ్చాను. ఓకే. ఓకే. ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది. ప్రజలందరూ కూడా వచ్చి హ్మ్. ఆ యొక్క ధర్మాత్ములను, ధర్మం వైపు నిలబడి పోరాడుతున్న నాగసాధువులను దర్శించి హ్మ్. మీరు కనుక స్నానం చేస్తే ఆ యోగుల వరాన మీకు అనుకున్నవి జరుగుతాయి వాళ్ళ ఆశీర్వాదంతో. ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు అంతే పుణ్యం పొందాలి అని అంటే వేరే ఆప్షన్ ఏదైనా ఉందా? ఇప్పుడు నన్ను తాకితేనే ఆ! నా స్పర్శ తెలుస్తుంది. అంతే కదా. నీళ్లు తాగితేనే దప్పిక తీరుతుంది. హ్మ్. అలాగే ఆ స్పర్శ తెలవాలంటే ఆ భూమి ఆ నీరుకి రుణమై ఉన్నోళ్ళు వెళ్ళాలి. హ్మ్. వెళ్తే ఆ భూమి ఆ ప్రాంతం అక్కడ పడే కష్టాలు అక్కడ చూసే విధానం విద్య మనలో ఉన్న అరిషడ్ వర్గాల మీద ఇప్పుడు అన్ని కోణాల్లో పట్టినటువంటి చెడు వదిలిపోతుంది. హ్మ్. ఇప్పుడు ఇక్కడ నుంచి దూరం నుంచి పొందాలంటే 1-2 విభాగాలే
జరుగుతాయి. ఆ. సంపూర్ణం కావాలంటే వెళ్ళి తీరాల్సిందే. ఇప్పుడు అక్కడ స్నానం ఆచరించిన వాళ్ళు మీలాంటి వారు ఎవరైనా ఆ జలాన్ని తీసుకొచ్చి ఇస్తే దాన్ని అది చల్లుకోవటం ఇంకా అలా మహత్కర చేస్తే పుణ్యం. అంతే పుణ్యం మన ఉంటుందా? మేలు కోరి అలా తెచ్చిచ్చే వాళ్ళు ఉంటే ఇంకా పుణ్యం. మీరు ఎందుకంటే తీసుకొచ్చారుగా వారే అయితే మా శివయ్య. అందరి కోసం. నేను తీసుకొచ్చాను. అలా తీసుకొచ్చే వాళ్ళు దొరికితే ఇంకా సంతోషం. వారే శివయ్య అనుకోవాలి. ఓకే. వారే శివయ్యలా వచ్చి ఆ గంగ ప్రదానం చేసి పాపాలను తీసి మళ్ళీ మరొక జన్మనిచ్చినట్టే, మరొక యోగమునిచ్చినట్టే. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే 40 కోట్ల మంది వచ్చే అంచనా ఉంది కుంభమేళాకి, మహాకుంభమేళాకి అంటున్నారు కదా. సుమారుగా మీరు చూసిన ఈ 3 రోజుల్లో ఎంత జనం వచ్చి ఉండొచ్చు, ఒక అంచనా వేయగలరా? నేను చూసిన ఈ రోజుల్లో 7 కోట్ల వరకు వచ్చి ఉండొచ్చు. 7 కోట్ల వరకు మొదటి 3 రోజుల్లోనే. మళ్ళీ ఇంకా మౌని అమావాస్య ఉంది. మౌని అమావాస్య ఉంది. శివరాత్రి లోపు చాలా మంది వచ్చేస్తారు. వసంత పంచమి ఉంది, నాగపున్నమి ఉంది. ఇంకా ఈ తదితర ముఖ్య అంశాల్లో వీలైన వాళ్ళు చేరుకోగలరు. ఆడవారు కూడా ప్రజలు సామాన్యులు వస్తూ ఉంటారా మామూలుగా కుంభమేళా సమయంలో? ప్రతి నిత్యము జరుగుతూనే ఉంటది. డైలీ. అక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా నిర్వహించారు. యోగి ఆదిత్యనాథ్ సీఎం గారు చాలా పర్యవేక్షణ చేసి అందరి భద్రత కూడా అక్కడ ఉంది. అందరికి భద్రతకర యోగంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు నది స్నానం ఆచరించటము ఇవన్నీ అంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మగవారికి ఏ వసతులు లేకపోయినా ఆడవారికి వసతులు కావాల్సిందే. అలాంటి వసతులు కూడా ఏమైనా ఏర్పాటు చేశారా ఆ ప్రాంతంలో? ఉన్నాయి. ఆడవారికి సంబంధించిన తదితర అంశాలన్నీ, భద్రతా అంశాలు, ఏర్పాట్లు అన్ని కూడా చేశారు. కాబట్టే 7 కోట్లు 8 కోట్ల మంది పబ్లిక్ రావడం జరిగింది. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరు వస్తున్నారు. ఎందుకంటే ఆ జలాన్ని తాకడమే పుణ్యయోగం అని ఒక నమ్మకం వెనుక 40 కోట్ల మంది కదులుతున్నారు. ఒక నమ్మకం వెనుక 40 కోట్ల మంది ప్రజలు కదిలి రావడం, అది ఎంతో ధర్మాన్ని చూపిస్తున్న ఈ ఆనవాళ్ళు చూపిస్తున్నాయి. యోగం పుణ్యమే కదా. అవునవును. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు ఆల్రెడీ కుంభమేళా ప్రారంభమైన తర్వాత రకరకాల యోగుల్ని చూడడానికి చాలా గంభీరంగా, భయంకరంగా ఉన్న ఆకారంతో ఉన్న వాళ్ళు పాములు చేతిలో పట్టుకున్నట్టు, నోట్లోంచి మంటలు తీస్తున్నట్టు, ఒకరిపైన ఒకరు ఎక్కి ఉన్నట్టు, నాట్యాలు చేసి రకరకాలుగా చూపిస్తున్నారు. ఇదంతా గ్రాఫిక్స్ ఇలాంటి వాళ్ళు నిజంగా వచ్చున్నారు అక్కడికి? అవి కొన్ని సాధనా సురులని వాళ్ళు కొద్ది మంది ఉంటారు. వాళ్ళు భగవంతుడి రూపాలని, శక్తులని కనికట్ల ద్వారా చూపిస్తారు. కొద్దిమంది నిజమైన ఆచరణతో, నిజమైన ధర్మంగా వాళ్ళకి ఎవరైతే రుణం ఉన్నారో, కలుస్తున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన వాక్కుని, ఇవ్వాల్సిన రక్షణ ఇస్తున్నారు. అందరూ సమిష్టిగా. కుంభము అంటే నాగసాధువులు, మునులు, ఋషులు, కిన్నెర కింపురుషులు, గాన గంధర్వులు, అందరు దేవతలందరి సాక్షాత్కారం కూడా అక్కడ కనిపిస్తుంది. దాన్ని ముందుండి నడిపే వాళ్ళు నాగసాధువులు అయ్యారు. అందుకే ఆ జాతరకి స్పెషల్ నాగసాధువులు అయ్యారు కుంభమేళాకి. అక్కడ వచ్చిన ప్రజలకి భోజనాలు, వాటరు ఇలాంటి సదుపాయాలన్నీ ఏమైనా కల్పిస్తున్నారా, లేదంటే ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సిందేనా? ఎలా ఉంది అక్కడ వాతావరణం? అక్కడ ఉన్న సాధువులు, వారి పరిషత్ సంఘములు అన్నీ ఏకమై విరివిరిగా అందరూ అన్నదానాలు చేస్తున్నారు. సాధువులంతా కలిసి ప్రజలకి తగిన సౌకర్యాలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ వెళ్ళి వచ్చే విషయంలో ఒక 1-2 అవర్స్ ట్రాఫిక్ వల్ల కానీ మిగతా ఏ అంశాలతో ఇబ్బంది లేదు. అక్కడ అన్ని విషయాలు కూడా సులభతరంగానే ఉన్నాయి. వెళ్ళి రావడం కూడా సులువుగానే అవుతుంది.